హలో అండి, ఈరోజు మనం తందూరి పన్నీర్ టిక్కా ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా క్యూబ్స్లా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ ఒక పావు కేజీ తీసుకున్నాను. అదే రకంగా ఒక 2 క్యాప్సికమ్ ముక్కలు, అదే ఒక పెద్ద ఆనియన్, అన్నిటినీ కూడా ఒకే సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేద్దాం. మనము ముందుగా రుచికి సరిపడినంత సాల్ట్, మిర్చి పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, కొద్దిగా కసూరి మేతి, అదే రకంగా ఒక పెద్ద టీ స్పూన్ బేసన్, ఆయిల్ అండి ఒక టీ స్పూన్. ఇది ఆవ నూనె అయితే ఇంకా చాలా బాగుంటుంది. అదే రకంగా ఒక హాఫ్ కప్ పెరుగు. వీటన్నిటిని చక్కగా మనం మిక్స్ చేసుకుందాము. ఈ ముక్కలకంతా కూడా చక్కగా పట్టాలి. చూడండి, మసాలా అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఒక ½ అన్ అవర్ ఇలాగే మారినేట్ చేసి ఉంచి ఆ తర్వాత స్టిక్స్కి పెట్టుకొని మనం తందూరి చేసుకోవడమే. ½ అన్ అవర్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇంకా వీటిని మనము ఈ బార్బిక్యూ స్టిక్స్కి మనం కుచ్చుకుందాము. మీ దగ్గర ఒకవేళ పెద్దవి స్టీల్వి ఉంటే వాటినైనా కూడా మీరు తీసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయండి, నేను వీటిని యూజ్ చేస్తున్నాను. ముందుగా ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్, మరొక క్యాప్సికమ్, పన్నీర్. చూడండి, పన్నీర్ చాలా జ్యూసీగా రెడీ అయింది. మరొక క్యాప్సికమ్, ఆనియన్, పన్నీర్, క్యాప్సికమ్. ఇలా మనం స్టిక్స్ని రెడీ చేసుకొని తర్వాత మనం స్టవ్ మీద వీటిని తందూరి చేసుకోవడమే. నేను వీటన్నిటిని కూడా స్టిక్స్కి పెట్టేసుకొని రెడీ చేసుకున్నా అండి. ఇంకా వీటిని మనం స్టవ్ పైన కాల్చుకోవడమే, తందూరి చేసుకోవడమే. మీ దగ్గర తందూరి మిషన్ ఉంటే తందూరిలో చేయొచ్చు, లేదంటే ఎయిర్ ఫ్రైయర్లో చేయొచ్చు, తవ్వాలో కూడా చేయొచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇలా స్టవ్ పైనే చేస్తున్నా అండి, ఎందుకంటే మనకు తందూరి ఎఫెక్ట్ అనేది బాగా కనబడాలి. మనం ఇలా నెయ్యి కానీ కొంచెం వేసామంటే స్మోకీ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. తందూరి అంటేనే స్మోకీ ఎఫెక్ట్. ఆ స్మోకీ టేస్ట్ వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి.
మన వేడి వేడి పన్నీర్ టిక్కా రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని గ్రీన్ చట్నీ అండ్ సలాడ్తో సర్వ్ చేసుకుందాము. వేడి వేడి టేస్టీ తందూరి పన్నీర్ టిక్కా రెడీ. గ్రీన్ చట్నీ సలాడ్తో సర్వ్ చేసుకుందామండి. ఓకే మరి, బాయ్, థ్యాంక్ యూ.